రాజేశ్వరరావు దర్శన్తో అక్కడ లాయర్ గారు మన కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు. త్వరగా వెళ్ళాలి పద్ద దర్శన్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆనంద, ఏమండి ఒక్క నిమిషం అండి, నేను ఒకసారి శరణ్యతో మాట్లాడి వస్తాను, ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను అని చెప్పి గదిలో ఉన్న శరణ్య దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆనంద శరణ్యని బతిమలాడుతూ, శరణ్య, రాక్షసుడు లాంటి భర్త బుద్ధిగా మారిపోతే హాయిగా కాపురాన్ని చక్కదిద్దుకోవాల్సింది పోయి నీ అంతట నువ్వే ఇలా బొగ్గిపాలు చేసుకోవడం ఏంటి శరణ్య, నేను నిన్ను వేడుకుంటున్నానే, దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకోవే, దర్శన్తో హాయిగా కాపురం చేసుకో అని చెప్పి ఆనంద శరణ్యని ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. ఇకప్పుడు శరణ్య మాత్రం ఆనంద ముందు లహరి జీవితం కోసం నటిస్తూ దండం పెడుతూ, అత్తయ్య గారు దయచేసి నా మా నాన్న నన్ను వదిలేండి ప్లీజ్ అని చెప్పి కిందకి వస్తుంది. కిందకి వచ్చిన తర్వాత రాజేశ్వరరావుతో, పదండి మావయ్య గారు వెళ్తాము, ఇక నేను ఎప్పటికీ తిరిగి రాను అని చెప్పి తన లగేజ్ తీసుకొని దర్శన్తో పాటు విడాకులు తీసుకోవడానికి గడప దాటి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న లహరి ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటే ఆనంద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మరి శరణ్య విడాకులు ఎందుకు తీసుకోబోతుందో ఆనందకు తెలిస్తే ఆనంద ఏ నిర్ణయం తీసుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.